నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఎన్నికల హింసపై ప్రపంచ మీడియా నిజాలను వెలికితీయడంతో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం విదేశీ పాత్రికేయులపై ఉక్కుపాదం మోపింది. ఫారెన్ మీడియా ఫెసిలిటేషన్ గైడ్లైన్స్ 2026 పేరుతో సరికొత్త నిబంధనలను తీసుకొచ్చి విదేశీ వార్తా సంస్థలు, విలేకరుల స్వేచ్ఛపై తీవ్ర ఆంక్షలు విధించింది. ఆల్ జజీరా ఛానల్ ప్రసారాలపై నిషేధం విధించిన మరుసటి రోజే వచ్చిన ఈ కఠిన నిర్ణయాల వెనుక ఉన్న అసలు నిజాలు, క్షేత్రస్థాయి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్లో ప్రభుత్వ వైఫల్యాలు, పౌర హక్కుల కాలరాచివేతపై ప్రజల్లో రోజురోజుకు వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలను తొక్కిపెట్టేందుకు ఆ దేశ పాలకులు అంతర్జాతీయ మీడియాపై తీవ్ర వేధింపులకు దిగుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, పౌరులపై సైనిక బలగాలు జరిపిన కాల్పులు, హింసాత్మక ఘటనలను అంతర్జాతీయ మీడియా ప్రపంచానికి చాటి చెప్పడంతో పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వాస్తవాలు ప్రపంచ వేదికలపైకి రాకుండా కప్పిపుచ్చడమే ప్రధాన లక్ష్యంగా ఫారిన్ మీడియా ఫెసిలిటేషన్ గైడ్లైన్స్ 2026 పేరుతో కఠినమైన నియమావళిని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం పాకిస్తాన్లో పనిచేస్తున్న లేదా ఆ దేశం నుండి విదేశీ వార్తా సంస్థలకు సహకరిస్తున్న అంతర్జాతీయ మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లు, ఫిక్సర్లు, స్థానిక ప్రతినిధులు అందరూ విధిగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా విదేశీ జర్నలిస్టులు ఇకపై దేశ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నగరాలు మినహా పాకిస్తాన్లోని ఇతర ఏ నగరానికైనా లేదా ప్రాంతానికైనా ప్రయాణించాలంటే సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్టర్నల్ పబ్లిసిటీ వింగ్ నుంచి ముందస్తుగా నిరభ్యంతర పత్రం పొందడం తప్పనిసరి చేశారు. ఆఖరికి ఆబోతాబాద్, ముర్రీ వంటి పర్యాటక ప్రాంతాలకు వ్యక్తిగత విహారయాత్రల కోసం వెళ్లాలన్నా ప్రభుత్వ ఎన్ఓసి ఉండాల్సిందేనని ఆంక్షల్లో పేర్కొనడం గమనార్హం. వార్తా కథనాలు, డాక్యుమెంటరీలు, వీడియోలు లేదా సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పన వరకు ఏ చిన్న రిపోర్టింగ్ అసైన్మెంట్ చేపట్టినా ప్రభుత్వ పూర్వ అనుమతి తప్పనిసరిగా మార్చేశారు. విదేశీ మీడియా సంస్థలకు సహకరిస్తున్న స్థానిక పాకిస్తానీ పౌరులు సైతం తమ వివరాలను విదేశాలలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు లేదా హైకమిషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంక్షల్లో భాగంగా విదేశీ విలేకరులకు 2 రకాల గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు. పాకిస్తాన్లో స్థిరంగా పనిచేసే వారికి సంవత్సర కాలపరిమితి ఉండే శాశ్వత గుర్తింపు కార్డు, తాత్కాలికంగా వచ్చే విలేకరులకు గరిష్టంగా 3 నెలల గడువు ఉండే తాత్కాలిక గుర్తింపు కార్డు ఇస్తారు. అయితే ఎవరికి అనుమతి ఇవ్వాలి, ఎవరికి అనుమతిని నిరాకరించాలి లేదా రద్దు చేయాలనే పూర్తి విచక్షణారహిత అధికారులను పాక్ ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. పాకిస్తాన్ భావజాలానికి, సార్వభౌమత్వానికి, రక్షణకు లేదా ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తించాలని భావిస్తే ఏ క్షణంలోనైనా జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక్కడ భావాజాలం, సార్వభౌమత్వం అనే పదాలకు సరైన నిర్వచనాలు ఇవ్వకుండా ప్రభుత్వమే స్వీయ వ్యాఖ్యానాలు చేసుకోవడానికి వీలుగా వదిలేశారు. ఈ కఠిన ఆంక్షల వెనుక ఉన్న అసలు కారణాలను పరిశీలిస్తే పాకిస్తాన్ ఎంతటి ఆత్మరక్షణలో పడిందో అర్థమవుతుంది. కొన్ని రోజుల క్రితమే ఖతార్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఆల్ జజీరా ప్రసారాలను, వెబ్సైట్ను పాకిస్తాన్లో నిలిపివేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఎన్నికల ప్రక్రియలో జరిగిన హింసను, పౌరులపై సైనిక వేధింపులను ఆల్ జజీరా సుదీర్ఘంగా కవర్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ ఛానల్ పక్షపాత వైఖరితో ఎంచుకున్న కొన్ని పోలింగ్ కేంద్రాల దృశ్యాలను మాత్రమే చూపిస్తూ ఎన్నికలను అవమానపరిచేలా ప్రచారం చేస్తుందని పాక్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే కేవలం ఆల్ జజీరా మాత్రమే కాకుండా బీబీసీ, ఇతర గ్లోబల్ మీడియా సంస్థలు కూడా ఆక్రమిత కాశ్మీర్లో పాక్ భద్రతా దళాలు అరాచకాలను ఎండగట్టాయి. ఎన్నికల వ్యతిరేక నిరసనకారులపై సైన్యం సాగించిన కాల్పుల్లో ఏకంగా 37 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆసుపత్రులు, క్లినిక్లు గాయపడిన పౌరులతో నిండిపోయిన భయానక వాతావరణాన్ని అంతర్జాతీయ మీడియా ప్రపంచానికి చూపించింది. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఇస్లామాబాద్ ప్రభుత్వం నిరసనకారులలో నిషేధిత తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని, తాము పౌరులను చంపలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల, పత్రికా స్వేచ్ఛా సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆక్రమిత కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను బంద్ చేసి పౌరుల గొంతు నొక్కడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే సమాచార వ్యవస్థలను పునరుద్ధరించి స్వతంత్ర మీడియా ప్రతినిధులను, పరిశీలకులను ఆ ప్రాంతంలోకి అనుమతించాలని డిమాండ్ చేశాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విమర్శలు అన్నింటినీ పక్కన పెట్టి అంతర్జాతీయ మీడియా నోళ్లు మూయించడమే లక్ష్యంగా కొత్త ఆంక్షల ముసుగులో సెన్సార్షిప్ను కఠినతరం చేసింది.
పాకిస్తాన్ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఇప్పటికే అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఉంది. దేశ సైనిక ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ లేదా ఐఎస్పిఆర్ నిర్దేశించిన హద్దులను దాటే ఏ జర్నలిస్టులకైనా కిడ్నాప్లు, అక్రమ నిర్బంధాలు లేదా జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ స్పష్టం చేస్తుంది. ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఈ ఫారిన్ మీడియా గైడ్లైన్స్ ద్వారా తమ సైనిక అణిచివేత చర్యలకు ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చడానికే ఇస్లామాబాద్ ప్రభుత్వం యత్నిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.